గా చెప్పండి. కరువు అంటే ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నది. అనేక చోట్ల దీనికి సంబంధించిన సమస్య ఎదుర్కొంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అసలు పట్టించుకోవట్లేదు అనేటువంటిది జగన్ మాట్లాడుతుంది. ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు వాస్తవంగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి కరువును కూడా తన రాజకీయాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనే దానికి ఈరోజు జరిగిన ప్రెస్ మీటే ఒక ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా మెన్షన్ చేసి నీళ్లు ఇప్పటివరకు విడుదల చేయలేదు రాయలసీమ ప్రాంతానికి, ఇది చాలా దారుణం అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, చాలా తక్కువగా నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. ఉన్న నీటిని తాగునీరుకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వైపు చెబుతోంది. మరోవైపు రాయలసీమకు కూడా వీళ్ళనంత వరకు కూడా నీటిని అంటే పంటను కాపాడేందుకు, అదేవిధంగా ఎక్కడైనా పంటలు పాడైపోతాయి కనుక ఆరుతడి పంటలు వేసుకోవడానికి విత్తనాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, అంటే స్వల్పకాలిక పంటలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విధంగా నీళ్ళు ఇవ్వటం లేదు రాయలసీమ ప్రాంతానికి అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఒక రకంగా మనం చూడొచ్చు. మరోవైపు ఇప్పటికే ఏ ఏ ఏ పంటకు ఎప్పుడు నీళ్లు వదులుతాం అనేది కూడా ఒక టైమింగ్స్, ఒక క్యాలెండర్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కృష్ణా జలాలను ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టు పంటలన్నిటి కూడా గత నెల విడుదల చేసిన పరిస్థితి, గత నెల అంతకుముందు నెలలోనూ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ విడుదల చేసిన సందర్భంలో కృష్ణానదిలో నీళ్లు లేకపోతే గోదావరి నుంచి పట్టిసీమను ఉపయోగించి పట్టిసీమ నీళ్లు తీసుకువచ్చి ఆ నీళ్లను కృష్ణా పంటలను కాపాడేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక సంవత్సరం అయితే పట్టిసీమను ఆపేసి అలా మూలన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పంటలు ఎండిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి చేశాడని ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. కేవలం అది చంద్రబాబు నాయుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి పంటలు ఏమైపోయినా పర్వాలేదు, రైతులు ఏమైపోయినా పర్వాలేదని ఆ రోజు అలా వ్యవహరించి ఈరోజు నీళ్లు లేని సమయంలో, నీళ్లు కొంచెం ఇబ్బంది ఉన్న తరుణంలో ఈ విధంగా రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అంటే నీటిని కూడా తన రాజకీయాలకు ప్రాంతీయంగా రైతులను విడగొట్టి వాళ్ళ మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు, ప్రభుత్వంపై ఎగదూసేందుకు ప్రయత్నం అయితే ఈరోజు ప్రెస్ మీట్లో స్పష్టంగా కనిపించింది. రైట్ తెక్కా, థ్యాంక్ యూ. సో ఒకటి నీళ్ళేముంది, కుటుంబం దగ్గర నుంచి క్యాడర్ దగ్గర నుంచి ఎవరినైనా సరే రాజకీయంగా ఆ సందర్భాన్ని బట్టి తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం లేదా రాజకీయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్టగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఇవాళ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాంతాలు, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో సమస్య ఉంది. మనం చూస్తున్న వర్షాలు ఆశించిన స్థాయిలో కురవట్లేదు. దీంతో సమస్య ఉన్నటువంటి మాట వాస్తవమే. సో దీనికోసం ఏం చేయాలి అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక పరామర్శలు, రాజకీయాలు, వ్యవహారాన్ని చూసినప్పుడు కూడా ఎక్కడకు వెళ్ళినా లేదా ఎవరిని కలిసినా, సో ఇప్పటి వరకు జరిగినటువంటి యాత్రలు పరిశీలించినా అక్కడ మళ్ళీ వారే బాధితులు అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇన్ని యాత్రలు, ఇన్ని వ్యవహారాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ అయితే మాత్రం అక్కడికి మాత్రం వెళ్ళి వాళ్ళు కలవడం కానీ, పరామర్శించడం కానీ, ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం కానీ చేయట్లేదు. మరి ఎందుకో ఏంటో చూడాలి. ఇప్పుడు గతంలో మిథున్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించినటువంటి వారు కానీ, పర్సనల్గా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా చాలామంది అరెస్ట్ అయ్యారు. అప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కానీ, ఆయన కుమారుడు సునీల్ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. సో ఈ విషయంలో కూడా అదే దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎందుకో అంటే దీంట్లో ఆయన్ని క్వశ్చన్ చేస్తారన్నా, లేకపోతే ఆయన పాత్ర ఏందనేటువంటి విషయాన్ని అడుగుతారన్నా